నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. సంక్రాంతి పండుగ అంటే చాలు సిటీ ఖాళీ, ఊర్లు ఫుల్. ఉద్యోగాలు, చదువులు, పనులతో హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా సొంతిళ్ళ బాట పడతారు. అలా పండుగకు ఊరెళ్లే వాళ్లకు ఈసారి టీజీఎస్ ఆర్టీసీ నుంచి కాస్త చేదు వార్తే ఎదురైంది. సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ బాగా పెరుగుతుందన్న కారణంతో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి జీవో ప్రకారమే ఈ ఛార్జీలను అమలు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈసారి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ రద్దీ ఎక్కువ ఉంటుందో ముందే అంచనా వేసి ప్రణాళిక రూపొందించింది. ఈ పండుగ సీజన్లో మొత్తం 6,431 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఈ నెల 11, 12, 13 తేదీల్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అంచనా వేసి ఆ రోజుల్లో అవసరాన్ని బట్టి అదనపు బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేసింది. చివరి నిమిషంలో ఎవరికైనా టికెట్లు దొరకకుండా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే పండుగ పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్కు వచ్చే ప్రయాణికుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో రిటర్న్ జర్నీ రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి ఆ రోజులకు కూడా ప్రత్యేక బస్సులను సిద్ధంగా ఉంచింది. హైదరాబాద్లో సాధారణంగా రద్దీ ఎక్కువగా ఉండే ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరంగర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ ప్రాంతాల్లో ప్రయాణికులు గంటల తరబడి ఎదురు చూడకుండా ఉండేందుకు పండల్స్, షామియానాలు, కూర్చునేందుకు కుర్చీలు, సమాచారం చెప్పేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. పండుగ సీజన్లో వచ్చే రద్దీని కంట్రోల్ చేయడానికి ఈ ఏర్పాట్లు చాలా అవసరమని ప్రయాణికులు కూడా చెబుతున్నారు. ఇక అసలు విషయమంతా అదనపు ఛార్జీల గురించే. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు టికెట్ ధరలను గరిష్టంగా 1.5 రెట్లు పెంచినట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఈ సవరించిన ఛార్జీలు తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే స్పెషల్ బస్సులకు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే ప్రత్యేక బస్సులకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లోనూ, తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 18, 19 తేదీల్లో మాత్రమే ఈ అదనపు ఛార్జీలు అమల్లో ఉంటాయని తెలిపింది. స్పెషల్ బస్సులు తప్పితే రెగ్యులర్ బస్సుల్లో మాత్రం సాధారణ ఛార్జీలే కొనసాగుతాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అయినా సరే పండుగకు ఊరెళ్లే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రయాణికులపై ఈ ఛార్జీల భారం కాస్త ఎక్కువగానే ఉంటుందన్న చర్చ నడుస్తోంది. అయితే మహిళా ప్రయాణికులకు మాత్రం కొంత ఊరట కలిగించే విషయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే అమల్లో ఉన్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం సంక్రాంతి పండుగ సమయంలో కూడా యథావిధిగా కొనసాగుతుందని టీజీఎస్ ఆర్టీసీ స్పష్టం చేసింది. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. ఇది పండుగకు ఊరెళ్లే మహిళలకు పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. పండుగ రద్దీ కారణంగా బస్టాండ్లలో గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు సూచించింది. టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో టికెట్లను వెబ్సైట్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లను సంప్రదించాలని సూచించింది. మొత్తానికి ఈసారి సంక్రాంతి ప్రయాణం సౌకర్యంగా ఉండేలా ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. కానీ అదే సమయంలో స్పెషల్ బస్సులో అదనపు ఛార్జీలు వసూలు చేయడం వల్ల ప్రయాణికులకు కాస్త ఆర్థిక భారం పడే పరిస్థితి కనిపిస్తోంది. పండుగ అంటే ఆనందం, కుటుంబంతో గడిపే సమయం కనుక ఆ ఆనందం ఖర్చుల భారం వల్ల తగ్గిపోకుండా ప్రభుత్వం, ఆర్టీసీ భవిష్యత్తులో ప్రయాణికులకు మరింత అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని జనం భావిస్తున్నట్లు స్పష్టంగా వినిపిస్తోంది.